చేసుకున్నాం. Muted. పరలోకం మా తండ్రి, ప్రభు పరిశుద్ధుడ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దయగలిగిన తండ్రి, కరుణమయ్య, మీరు ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. దేవ, పూర్తిగా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకున్నాం తండ్రి. మీరే మమ్మల్ని నడిపించండి, దయ చూపించండి. దేవా ప్రభు, మీరే మాట్లాడండి. దేవా తండ్రి, అర్థం చేసుకుంటూ అందరికీ కూడా హృదయాన్ని అనుగ్రహించమని, మీ ఆత్మ ద్వారా సమస్తం నడిపించమని ఏసు నామమున విడిపించాను తండ్రి. ఆమేన్. ప్రేమ లేని వాళ్ళరా, యెఫ్తా గురించి మనం ఆలోచన చేస్తున్నాం. తుకిగా గడిచిన ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే, యెఫ్తా అనే అతను అన్ని స్త్రీకి పుట్టినటువంటి వాడు. యెఫ్తా అనే ఆయన వేశ్యకు పుట్టినటువంటి వాడు. ఈ వేశ్య అయిన అన్ని స్త్రీకి పుట్టినటువంటి ఇతను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని ముందుగా మనం తెలుసుకుంటాం. పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే ఇతను ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే, ఏ పరిస్థితి వచ్చినా సరే చేతులు ఇస్తాడు, లేదంటే ఆయుధాలు ఇస్తాడు అన్నట్టుగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇతని గురించి మనం చూసిన ప్రతి భాగంలో కూడా ముందు ఇతను మాట్లాడతాడు, తర్వాత యుద్ధం. ముందు మాట్లాడతాడు, తర్వాత యుద్ధం. తన సహోదరులు ఇతని దగ్గరికి వచ్చి నువ్వు మరలా గిలాదుకు వచ్చే అని పిలిచినప్పుడు కూడా సహోదరులతో మాట్లాడాడు, అంతేగాని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించలేదు. ముందు మాట్లాడేటువంటి వ్యక్తి. అదేవిధంగా అమ్మోనీయుల రాజుతో కూడా చక్కగా ముందు మాట్లాడాడు. అమ్మోనీయులు రాజు వినలేదు కాబట్టి యుద్ధం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎఫ్రాయిమీల దగ్గర కూడా ముందు మాట్లాడతాడు. ఎఫ్రాయిమీలు ఒక మాట మాట్లాడేటోడికి కోపం వచ్చి తర్వాత యుద్ధం చేస్తాడు. ఇలా ముందు మాట్లాడడం, తర్వాత యుద్ధం చేయడం. ముందు ఏదైనా సరే డిప్లొమాటిక్ గా వెళ్దాం, మాటలతో విషయాన్ని చక్కదిద్దుకుందాం, మాటలతో పరిష్కరించుకుందాం, మాటలతో అవ్వకపోతేనే చేతలతో వెళ్దాం అనేటువంటి ఒక వ్యక్తి ఈ యెఫ్తా. మనం చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా. తర్వాత మనం చూసినట్లయితే యెఫ్తా అన్య స్త్రీకి పుట్టినవాడు. అదేవిధంగా అతను తీసుకున్న డెసిషన్లో కొన్ని అన్యులు సంబంధించిన డెసిషన్లు కనబడుతుంటాయి. ఉదాహరణకి దేవుడికి మొక్కుకునే విషయం చూసినట్లయితే, ఏదైతే ఎదుర్కొనేందుకు నన్ను సమీపిస్తుందో, నేను యుద్ధం చేసి వచ్చిన తర్వాత నన్ను ఎవరైతే ఎదుర్కొంటారో వారిని బలిగా ఇచ్చేస్తాను, ప్రతిష్ఠించేస్తాను అని చెప్పినటువంటి మాట మనకి ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన కలగజేస్తుంది. అది మాత్రమే కాదు, వాళ్ళ కుమార్తెను కూడా చూసినప్పుడు కన్యాత్వం గురించి ప్రలాపిస్తానంటది. ఏంటి కన్యాత్వం కోసం ప్రలాపించడం అనేది మనకి ఒక క్వశ్చన్ మార్క్ కింద కనబడుతుంటది. ఈరోజు ఈ రెండు విషయాల మీద మనం ఫోకస్ చేద్దాం. ఈ ప్రతిష్ట, కన్యాత్వం గురించి ప్రలాపించడం, వీటి గురించి ఆలోచించేద్దాం. మొక్కుబడి సంబంధించి ఈ యెఫ్తా గురించి క్రైస్తవ సమాజంలో రెండు భిన్న వాదనలు ఉన్నాయి. ఒక వాదన ఏంటంటే యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చేశాడు అంటారు. ఇంకొక వాదన ఏంటంటే యెఫ్తా బలి ఇవ్వలేదు అని గట్టిగా మాట్లాడతారు. ఓకే, ఈ రెండు ఆలోచనల్ని కూడా మనం బైబిల్ ప్లాట్ఫామ్ లో నాకు తెలిసినంతలో మీకు వివరిస్తాను. మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా ప్రతిష్ఠించాడు తప్ప బలి ఇవ్వలేదు అనే వాళ్ళ వాదనని ఒకసారి పరిగణలోకి తీసుకుందాం. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, లోకా సువార్తలో మనకి ఒక స్త్రీ కనబడతారు. తీయండి లోకా సువార్త 36వ వచనం. అధ్యాయం చెప్పలేదు కదా, 2వ అధ్యాయం. లోకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. అక్కడ ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయినటువంటి అన్న అనే ఒక ప్రవక్తని మనం చూస్తాం. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసింది. 7 ఏండ్లు సంసారం చేసిన తర్వాత ఆమె విధవరాలు అయిపోయింది. భర్త చనిపోయాడు, విధవరాలు అయిపోయింది. విధవరాలైన తర్వాత 84 సంవత్సరాల పాటు ఆమె దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలో రేయింబగుళ్ళు సేవ చేస్తుందని ఉంది.
ఇదిగో ఒక 84 years దేవునికి సేవలో తను తాను సమర్పించుకున్నటువంటి స్త్రీని మనం చూస్తున్నాం కదా అనేటువంటి ప్రశ్న మొట్టమొదటిగా తీసుకుని వస్తారు. ఓకే, ఈ ప్రశ్న ఏ విధంగా యెఫ్తా కూతురికి సరిపోతుంది? ఏ విధంగా యెఫ్తా కూతురికి సరిపోతుంది ఈ ప్రశ్న? ఈమె 84 సంవత్సరాలు ఉన్నమాట వాస్తవమే, నేను కాదంటలేదు. అయితే ఆమె వివాహం చేసుకోలేదు అనేది ఆవిడ యొక్క సొంత నిర్ణయం అంతే. ప్రతిష్ట చేసుకున్న వాళ్ళు వివాహం చేసుకోకూడదు అనేటువంటి నియమం బైబిల్లో లేదు. బైబిల్ అంటే దట్ మీన్స్ ధర్మశాస్త్రం. ఇజ్రాయేలీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా దానికి కేంద్రం ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో వాళ్ళు ఎలా బ్రతకాలి, ఏంటి, ఏ విధి విధానాలు అన్ని రాయబడ్డాయి. ఆ ప్రకారంగానే పోవాలి. ఈ ప్రతిష్టత గురించి మరి అయితే కనుక చూసినట్లయితే ఇలా పెళ్లి చేసుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు. ఉదాహరణకు మనం చూసినట్లయితే నిర్గమకాండం 29వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమకాండం 29వ అధ్యాయం మొదటి వచనం. 29వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు ఇక్కడ అహరోను కుమారుల గురించి మాట్లాడుతున్నాడు. అహరోను కుమారుల గురించి మాట్లాడితే వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏదనగా అని చెప్తున్నాడు. అంటే అహరోను సంతానం అన్న వాళ్ళు ప్రతిష్ఠ చేయబడ్డారు. వారిని ప్రతిష్ఠించుటకు నువ్వు చేయవలసిన కార్యం ఏంటి అంటాడో, తర్వాత మోషే గారు కార్యక్రమాలంతా నిర్వహిస్తారు. మొత్తం మీద అహరోను కుమారులు ప్రతిష్ఠిత చేయబడతారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే లేవీలు దేవుని పక్షాన్ని నిలబడి ఈ దూడను పూజించిన వాళ్ళని హతమార్చి దేవుళ్ళకి తను వాళ్ళు ప్రతిష్ఠ చేసుకుంటారు. ఇక్కడ లేవీలు కానివ్వండి, లేదంటే అహరోను సంతానం కానివ్వండి, వీళ్ళు ప్రతిష్ఠ చేయబడినటువంటి వారు. ఈ ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళకి వివాహాలు అవ్వలేదా? మొట్టమొదటి క్వశ్చన్. వివాహం అనేది చేసుకోకూడదు అనేటువంటి నియమం బైబిల్లో లేదు, ధర్మశాస్త్రంలో లేదు. ప్రతిష్ట పరుచుకున్న వాడు వివాహం చేసుకోకూడదు అలాంటి నియమం లేదు. తర్వాత కొంతమంది నాజీర్ని ప్రస్తావన తీసుకుని వస్తారు. ఈ సందర్భంలో నాజీరు చేసుకుంటే మరి నాజీరు ప్రకారం కూడా బ్రతకాలి కదండి, ఈ స్త్రీ బహుశా నాజీరు చేసుకుందేమో, ప్రతిష్ట అంటే నాజీరేమో అని కొంతమంది గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. మన నాజీరు కోసం కూడా మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయం చూడడం చాలా మంచిది మనకి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం చూడండి పేనండి వాళ్ళరా. అక్కడ నాజీరు గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ధర్మశాస్త్రంలో రాయబడింది. మనకి ఏదైనా ఇజ్రాయేలీల విషయంలో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వెంటనే మనం ధర్మశాస్త్రం తలుపు తట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళ కట్టడి ఏంటి అనే ధర్మశాస్త్రంలో దేవుడు క్లియర్గా చెప్పడం జరిగింది. మోసే దాన్ని వివరించడం చేయడం జరిగింది. ఈ ధర్మశాస్త్రం ప్రకారం నడవట్లేదనే వాళ్ళకి చాలా సార్లు దెబ్బలు కూడా తగిలాయి. ఇక్కడ 6వ అధ్యాయం సంఖ్యాకాండంలో మనం నాజీరుకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. చూడండి, దేవుడు మోసేకి చెప్తున్నటువంటి విషయాలు 2వ వచనం నుంచి మీరు గమనించండి. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనా మొక్కుకొని తను ప్రత్యేకపరుచుకుని అలా. పురుషుడైనా అవ్వచ్చు, స్త్రీ అయినా అవ్వచ్చు, స్త్రీ అయినా అవ్వచ్చు. కానీ నాజీరు చేసుకుంటే కనుక వాళ్ళు ఏం చెయ్యకూడదో కింద క్లియర్ ఉంటుంది, ఏం చేయకూడదు అనేది. మీరు చూసినట్లయితే 5వ వచనాలు 6వ వచనం మీరు గమనించినప్పుడు అక్కడ ఏముంటదంటే ద్రాక్ష రసం త్రాగకూడదు, ద్రాక్ష వల్లికి సంబంధించిన దేన్ని తినకూడదు అనేటువంటి ఒక నియమం ఉంది. నాజీరు చేసుకున్నవాడు ద్రాక్ష రసం త్రాగకూడదు, ద్రాక్ష రసం తినకూడదు. అది స్త్రీకైనా పురుషుడికైనా సరే ద్రాక్ష రసం జోలికి వెళ్ళకూడదు, మద్యం జోలికి వెళ్ళకూడదు. ఓకే, తర్వాత ఏంటి అని మనం చూస్తే కనుక చూడండి 9వ వచనం చూడండి. వారు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ చనిపోయిన వాళ్ళని ముట్టుకోవడం ద్వారా అపవిత్రపరచబడకూడదు. చనిపోయిన వాళ్ళకి చనిపోబోతున్న వాళ్ళకి దూరంగా ఉండాలి వాళ్ళు.
ఏదండి, చనిపోతున్న వాళ్ళకి చనిపోబోతున్న వాళ్ళకి దూరంగా ఉండాలి. ఈవెన్ తల్లిదండ్రులైనా సరే వాళ్ళు దూరంగా ఉండాలి. ఒకవేళ గవాలని ఎవరో అనుకోకుండా హఠాత్తుగా ఈ నాజీరు చేయబడినటువంటి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళ దగ్గర చనిపోయారు అనుకోండి, వెంటనే వాళ్ళ నాజీరు అనేటువంటిది, వాళ్ళ వ్రతం అనేటువంటిది దెబ్బతింటది. అప్పుడు వాళ్ళు చేయాల్సిన ఏంటంటే అపరాధ పరిహారార్థ బలి ఇవ్వాల్సి ఉంటుంది. దాని గురించినటువంటి విషయం కూడా ఈ 6వ అధ్యాయంలోనే క్లియర్గా చెప్పబడుతుంది. తర్వాత చూస్తే కనుక మనకి ఈ నాజీరు చేయించుకున్న వాళ్ళు వెంట్రుకలను ఎదగనివ్వాలి, కత్తిరించనే కూడదు. వెంట్రుకలు ఎదగనివ్వాలి, కత్తిరించనే కూడదు. ఇది ఇవ్వబడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. నాజీరు దినాలు ముగిసిపోయిన తర్వాత నేను ఈ ఇన్ని రోజులే ఉంటాను అని మొక్కుకుంటారు కదా, లేదా కొంతమంది లైఫ్ లాంగ్ ఉండడానికి కూడా ఇష్టపడవచ్చు. వాట్ ఎవర్ ఏదేమైనప్పటికీ నాజీరు అనేది నేను ఇంకా ముగిస్తున్నాను అనుకున్న సమయంలో లెక్క పూర్తయిన తర్వాత అప్పుడు కూడా ఒక బలి అర్పణ అనేది ఏర్పాటు చేయబడింది. అది వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నాజీరు గురించి ఒక పై వివరణ. స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు, వాళ్ళు చేయాల్సినటువంటిది ఏంటంటే వారు జుట్టు పెంచుకోవాలి, మంగళకర దాని మీద రాకూడదు, ద్రాక్షవల్లికి సంబంధించి తినకూడదు, శవాలను ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకుంటే కనుక అపరాధ పరిహార బలి అర్పించాల్సి ఉంటుంది. అది ప్రాబ్లం అవుతుంది వ్రతం. అదేవిధంగా నాజీరు ముగిసిన తర్వాత వాళ్ళు బలి అర్పించవలసి ఉంటుంది. వాళ్ళు అర్పించవలసి ఉంటుంది ఆ మొక్కుబడి చొప్పున. ఇది నాజీరు గురించినటువంటి విషయం. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఈ నాజీరు కానీ ప్రతిష్ట కానీ అన్ని పక్కన పెడితే ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఏంటి ఆ విషయం అంటే, స్త్రీలు అంటే ఇప్పుడు యెఫ్తా కూతురు కదా, అమ్మాయి కదా, ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యెఫ్తా కూతురు కాబట్టి స్త్రీలు అనేవాళ్ళు వాళ్ళు సంపూర్ణంగా అంటే 365 days దేవునికి ప్రతిష్ట చేసుకొని, లేదంటే దేవునికి నాజీరు చేసుకొని ఉండడం జరగదని నా భావన. ఎందుకంటే దానికంటే కొన్ని ఆధారాలు బైబిల్లో కనబడుతున్నాయి. బైబిల్లో మనం చూసినప్పుడు స్త్రీలకు నెలలో కొన్ని రోజులు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందరికీ తెలిసిందే. మన ఇంట్లో చెల్లెలు ఉంటారు, అక్కలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అందరికీ తెలిసిన మనకి. స్త్రీలు నెలలో కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుంది, పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో యవ్వన స్త్రీలకు కానివ్వండి, లేదా కొంత వయసు వరకు కూడా స్త్రీలు మరి పూర్తిగా దేవునికి సమర్పించుకొని బ్రతకడానికి కుదరదు. ధర్మశాస్త్రం ప్రకారం మాట్లాడుతున్నాను. వాళ్ళు స్త్రీ కడగా ఉండిన దినముల్లో చేయవలసినటువంటి విషయాల గురించి, వాళ్ళు దూరంగా ఉండాల్సినటువంటి విధి గురించి ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ రక్తస్రావ దినాలలో ఒక ప్రతిష్టతగా ఉండడానికి కుదరని పని. ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి అడ్డుపడుతూ ఉంటాయి. ఏంటి, ఎప్పుడు బలి ఇచ్చేశాడు అన్నప్పుడు కాదు, అర్పణ ప్రతిష్ఠించాడు అన్నప్పుడు మనకి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. యెఫ్తా తన కూతుర్ని ప్రతిష్ఠించేశాడు దేవుని సన్నిధిలో అనుకోగానే మనకి ఎదురయ్యే ప్రశ్నలు అనమాట ఇవన్నీ కూడా. వివాహం చేసుకోకూడదు అనేటువంటి నియమమే లేదు, అసలు ఆ నియమమే లేదు. ఎందుకంటే చాలా మంది దీని ఒక పెద్ద విషయంగా చూపిస్తున్నారు. వివాహం చేసుకోకుండా ఉండిపోయింది, ఆమె అసలు ఒకటే కూతురు, ఇంకో సంతానమే లేదు, యెఫ్తాకి సంతానమే లేదు, ఒకగానొక కూతురు, ఇంక వంశం డిస్ట్రాయ్ అయిపోతుంది, ఇంక వంశం అయిపోయింది, ఇంకా ఆమెతో ఇంక వంశం ఎదుగుదల లేదు. కాబట్టి మనం ఈ రకంగా ఆలోచించాలని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. అసలు సమస్య లేదు కదా బైబిల్లోని, వివాహం చేసుకోకూడదు అనేటువంటి సమస్య లేదు. అసలు ఈ కన్యాత్వం గురించి ప్రలాపించడం అనేటువంటి ధర్మశాస్త్రం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కన్యాత్వం గురించి ప్రలాపించడం? అది మనకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం మొదటి నుంచి మనం చూస్తున్నాం. ఇజ్రాయేలీలు
దేవుడు చెప్పినటువంటి ఒక గొప్ప మాటని తృణీకరించారు. ఏవైతే జాతుల వారి పేరు దేవుడు చెప్పాడో వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాల్లో లేకుండా తరిమేసి మొత్తం నాశనం చేశామని చెప్పాడు, నిర్మూలన చేశామన్నాడు. ఇదంతా కైవసం చేసుకోండి అని చెప్పాడు దేవుడు. ఎందుకు అన్నాడంటే వాళ్ళు చేసేటువంటి క్రియలు నాకు నచ్చట్లేదు, వాళ్ళ ప్రకారంగా మీరు బ్రతకూడదు, వాళ్ళు నాకు తగినట్టుగా లేరు, మీరు నాకు తగినట్టుగా ఉండాలి, మీరు నాకు తగినట్టుగా ఉంటున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు కాబట్టి ఆ జాతులు వారు నాకు అంత తరిమేండి అని చెప్పాడు. అయితే వీళ్ళు ఆ విషయంలో దేవుని మాటనే బ్రతికించుకోలేదు. తర్వాత జరిగిన పరిణామాలు, ఒక్కొక్క న్యాయాధిపతి దగ్గర జరుగుతున్న విషయాలు అన్ని మనం చూస్తూనే వస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కన్యాత్వం గురించి ప్రలాపించడం కానివ్వండి, ప్రతిష్ఠించేస్తాను, దహన బలిగా అర్పించేస్తాను అని చెప్పడం కానివ్వండి, ఇవి కూడా ఇవి ఇజ్రాయేలు ధర్మశాస్త్ర విధానంలో లేనివి. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు ఈ సందర్భంలో, ఏమండి యెఫ్తా తన కూతురిని బలిచ్చారు అని మీరు గట్టిగా మాట్లాడుతున్నారు కదా, దేవుడు ఏమన్నా బలిని కోరుకునేవాడా, దేవుడు నరబలిని కోరుకుంటాడా అని అడుగుతూ ఉంటారు. అసలు దేవుడు ఎక్కడ అడిగాడు? ఇక్కడ యెఫ్తాతో దేవుడు ఏమైనా మాట్లాడేదండి? యెఫ్తాతో దేవుడు ఏమైనా మాట్లాడా? ఏమీ లేదు కదా. ఎందుకు మీరు దేవుని తరపున పోరాడాలి, దేవుని తరపున ఏదో వాదించేవాలి? ఈ నిర్ణయాలు చాలా తప్పుడు నిర్ణయాలు. మేము దేవుడి తరపున పోరాడేస్తాం, దేవుడి తరపున నిలబడిపోతాం, దేవుడికి అడ్డంగా మేము వచ్చేస్తాం. మీరు అడ్డంగా దేవుడికి వచ్చేయడం ఏంటి? యోబు గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి తీయండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. దయచేసి అందరూ కూడా రెఫరెన్స్లు రాసుకోండి, తీయండి, చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏమంటదంటే, దేవుని పక్షముగా మీరు అన్యాయవాదము చేయుదురా, ఆయన పక్షముగా మీరు మోసమును కలుగుదురా, ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా, దేవుని పక్షమున మీరు వాదింతురా. చూడండి ప్రియమైన దేని వల్ల యోబు మాట్లాడుతున్నాడు తన స్నేహితులతోటి. యోబుకి స్నేహితులకి మధ్యన గొడవటం మీకు తెలుసు. యోబు ఏ పాపం చేయలేదు, సాతాను యోబుని శోధిస్తున్నాడు. యోబు ఇప్పుడు భయంకరమైనటువంటి హీనావస్థలో ఉన్నాడు. స్నేహితులు వచ్చి ఏమంటున్నాడు, యోబు ఏవో పాపం చేశాడు అందుకే దేవుడు శిక్షిస్తున్నాడు అంటున్నారు. యోబు ఏమో నేను పాపం చేయలేదు కానీ నన్ను దేవుడు శిక్షిస్తున్నాడని యోబు అంటున్నాడు. వెంటనే స్నేహితులు కోపం వచ్చింది, ఏంటి నువ్వు దేవుడు నువ్వు ఏ తప్పు చేయకుండా దేవుడిని శిక్షిస్తాడా, ఏం మాట్లాడుతున్నావు, నీ దేవుడి గురించి నీకేం తెలుసు అని చెప్పి వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారు. ఏంటి వాళ్ళు చెప్పే మాటలన్నీ నిజాలే, దేవుడి కోసం చాలా గొప్పగా చెప్తారు. ఆయన చాలా గొప్పవాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన తీర్పులు సత్యమైనవి, అన్నీ కరెక్టే. కానీ అక్కడ వాళ్ళు ఏమీ తెలియకుండానే, అసలు ఏం జరిగింది పరలోకంలో అన్న విషయం తెలియకుండానే యోబు పక్షాన కాకుండా దేవుని పక్షాన ఉంటారు. అంటే ఇక్కడ యోబు పక్షాన ఉండాలి అని నా ఫీలింగ్ కాదు, నా మాట కాదు. కానీ వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళకి విషయం ఏంటో తెలియకుండానే దేవుని పట్ల దేవునితో పక్షపాతం వహిస్తారు వాళ్ళు. అది దేవుడు నచ్చదని చెప్తున్నాడు. మీరు రహస్యంగా పక్షపాతం చూపిన ఎడల నిశ్చయంగా ఆయన మిమ్మల్ని గద్దించడం అంటున్నాడు. మీరు ఆయన ఎడల పక్షపాతం, నేను దేవుని తరపున మాట్లాడేస్తున్నాను అంటే కుదరదు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు తెలిసి మాట్లాడాలి. ఎందుకంటే పరలోకంలో ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియదు మనకి. పరలోకంలో ఈ లోకానికి సంబంధించి ఎన్నో నిర్ణయాలు తీసుకోబడతాయి. గడిచిన కాలంలో మనం చూసాం, గిద్యోను కుమారుడు సందర్భంలో మనం చూసాం. ఆ అబీమెలెకు విషయంలో గిద్యోను చివరి కుమారుడు శాపం చెప్పినప్పుడు దేవుడు పరలోకంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మనం అక్కడ గమనించాం. చాలా నిర్ణయాలు మనకు తెలియకుండానే మనం మాట్లాడుతూ ఉంటాం, చాలా నిర్ణయాల కోసం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. యోబు స్నేహితులు కూడా దేవుడు యోబు పట్ల ఏం నిర్దేశించాడో, దేవుడు సాతానికి యోబుని అప్పగించాడన్న విషయం ఇవేమీ తెలియదు స్నేహితులకి. తెలియకుండా వీళ్ళు ఆలోచన చేస్తుంటే యోబు ఏదో తప్పు చేశాడు అందుకే దేవుడు కొట్టాడు. దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే. దేవుడు న్యాయవంతుడే అన్న మాట కరెక్టే, కానీ యోబు పాపి అన్న మాట తప్పు. ఇక్కడ యోబు స్నేహితులు చేసిన తప్పు ఏంటయ్యా అంటే అదే వాళ్ళు చేసింది, వాళ్ళు దేవుడి పక్షాన వాదించారు విషయం తెలియకుండా. చాలా మంది ఈ రోజు కూడా క్రైస్తవులు ఏమీ తెలియదు దేవుని పక్షాన్ని వాదించేస్తా ఉంటారు. దేవుని తరపున న్యాయవాదులను కూడా అంటుంటారు కొంతమంది. దేవుడి తరపున న్యాయం వాదించక్కర్లేదు, దేవుడేం బోన్లో లేడు.
దేవుడు ముద్దాయి కాదు నువ్వు ఆయన తరపున వాదించడానికి. బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటారు చాలా మంది. దేవుడు తీర్పు తీర్చేవాడు, దేవుడు జడ్జ్, దేవుడు న్యాయాధిపతి. ఆయన తరపు నువ్వు వాదించడం ఏంటి? బుర్ర తక్కువ మాటలు అవన్నీ కూడా. నిజంగా అసలు అది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడు. దేవుని తరపున మనం ఎవరు వాదించడానికి సరిపోము, మనంత ఏమీ లేదు. ఆయన శిక్ష విధించే, ఆయన తీర్పడగా ఉన్నాడు. దేవుడు తీర్పు తీర్చే స్థానంలో ఉన్నాడు. ఆయన ఏం బోన్లో లేడు మనం ఆయన పక్షాన్ని వాదించడానికి. ప్రభు నువ్వు బోన్లో ఉండు, నేను చూసుకుంటా, నీ గురించి నేను మాట్లాడతానుగా, నువ్వు న్యాయవంతుడు, నేను నిరూపిస్తానుగా. దేవుడు న్యాయవంతుడే, నేను నిరూపించాల్సిన అవసరం లేదు. ఆయన అర్థం చేసుకుంటే చాలు. ఆ అర్థం అవడం కోసం కూడా బైబిల్లో ఏమేమి చెప్పబడుతుందంటే, ఆయన విషయాలంట శోధింపనెంతో అసఖ్యాలంట. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు అవ్వదు. ప్రభు ఎందుకు ఇలా చేశాడో తెలుసుకుందామంటే మనకు అర్థం కాదు, అది అసఖ్యం. శోధింపనెంతో అసఖ్యం అని రాయబడింది అక్కడ. అయితే చూడండి, రోమపత్రికలో మాట ఉంటుంది. రోమపత్రిక 'రోమపత్రికలో సంథింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే రైట్. ఆయన తీర్పులంతా శోధింపులంతా అసఖ్యములని చెప్పే విషయం ఉంటుంది. ఆ రెఫరెన్స్ అయితే నా దగ్గరికి ప్రజెంట్ లేదు. అఫ్ కోర్స్ మీకు తెలిసింది ఎవరి క్రైస్తవులే కాబట్టి. దేవుని తీర్పుల్ని మనం పట్టుకోలేము. ఆయన ఏం చేయబోతున్నాడు ఏంటి అనేది మనకు అందేటువంటిది కాదు. దేవుడు ఎందుకు గుడ్డివాడిగా పుట్టించాడు, దేవుడు ఎందుకు మగవాడిగా పుట్టించాడు, ఆయన అంటాడు నేనే పుట్టించాను అంటాడు, నేనే మగవాడిని చేసింది, నేనే కుంటివాడిని చేసింది, నేనే నా చేతులతో నిర్మించాను అంటాడు. ఆయనే అంటాడు డైరెక్ట్ గా. నిర్గమకాండంలో కానివ్వండి, అది యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది అనుకుంటా. దేవుడు ఆయన చెప్తుంటాడు, తనంతా తానే చెప్పుకుంటుంటాడు నేనే చేశానని చెప్పేసి. ఎందుకు చేసావు అంటే చెప్తాడు. నీకు విషయం తెలిసే రోజంటూ ఉంటే కనుక తెలుస్తుంది. ఆయన చెప్పాలనుకుంటే కనుక బయలుపరచాలనుకుంటే బయలుపరుస్తాడు, లేదా తీర్పులో మనకి విషయం అర్థమవుతుంది. ఆయన తీర్పు తీర్చున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా గుండెలు బాదుకుంటాడు, ఆయన న్యాయవంతుడిని ఒప్పుకుంటాడు. రోమ 3వ అధ్యాయం అదే చెప్తుంది. తీర్పు తీర్చడానికి ఆయన కూర్చున్నప్పుడు మనకు అర్థమవుతాడు ఆయన. అది కూడా ఆయన బయలుపరచడాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి ఆయన అర్థం అవడం. ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయన అర్థం అవుతుంటాడు మనకి. దేవుడి గురించి మనకు తెలిసిందల్లా ఏంటంటే అది మిక్కిలి మెలనైన గుసగుస శబ్దం వంటిదే. చాలా తక్కువ తెలుసు మనకు దేవుడి గురించి. మనం ఎక్కువ తెలిసేస్తే అనుకుంటాం అది కేవలం పొరపాటు మాత్రమే. దేవుడి గురించి మనకేం తెలియదు. మనకు తెలిసిందల్లా విషయాలు. మనకు తెలిసిందల్లా చాలా చిన్న చిన్న విషయాలు. అయితే ప్రియమైన దేవుని వల్లరా, మనకి రాయబడినటువంటి విషయాలను బట్టి, గ్రంథంలో మనకు దొరుకుతున్న విషయాలను బట్టి మనం కొన్ని విషయాలను ఆలోచన వరకు చేయొచ్చు. ఇక్కడ దేవుడు అయితే మాత్రం బలిని కోరలేదు. వస్తాను దేవుడు అయితే బలి కోరలేదు. యోగు స్నేహితుల్లాగా ఏదో వాదించేద్దామని ప్రయత్నం చేయొద్దు. అక్కడ ఏదుందో అది అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఇప్పుడు అర్జెంటుగా ఎవడో ఒక అన్యుడు ఎవడో అడగకూడదు, ప్రశ్న అడగకూడదు, అన్యుడు అడిగే ప్రశ్నలు దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చెప్పాలి అనేటువంటి మైండ్ సెట్ తో మాత్రం బైబిల్ చదవద్దు. బైబిల్ చదవడానికి చాలా మంది చేసే తప్పుడు ప్రయత్నాలు ఏంటంటే, ఎవడో ఒక అన్యుడు ప్రశ్న అడుగుతున్నాడు కదా, వాడికి నేను సమాధానం చెప్పబోతే ఎలాగా, నీ దేవుడు ఏంటండి యెఫ్తా కుమార్తె బలిని కోరుకున్నాడు అని అడిగితే చెప్పండి క్లియర్ గా, దేవుడు కోరుకోలేదండి, యెఫ్తా ఇచ్చాడండి. మీ భక్తుడు ఇవ్వడం ఏంటంటే ఇచ్చాడు, భక్తుడు ఇచ్చాడు. ఇప్పుడు గిద్యోను ఉన్నాడు, గిద్యోను ఏం చేశాడు? చివరి వచ్చేటప్పటికి గిద్యోను ఏం చేశాడండి? ఒక విగ్రహాన్ని కట్టాడు గిద్యోను. ఆ విగ్రహం కట్టడం వల్ల ఏమైంది? అనేకులు త్రోవతప్పు పోయారని రాయబడి ఉంది అక్కడ బైబిల్లోనే. మరి గిద్యోను విశ్వాసవీరుడు కదా, గిద్యోను చాలా గొప్పవాడు కదా అంటే గొప్పవాడే. దేవుడు గొప్పవాడుగా చేశాడు ఆయన్ని. దేవుడు పాపుల్ని పరిశుద్ధుడిగా ఎంచుతున్నాడు. ఎవరు నీతిమంతులు లేరయ్యా, అందరూ కూడా దేవుని కృప వల్లనే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుడు కృప వల్లనే మన విశ్వాసులుగా ఎంచబడుతున్నారు. దేవుని కృప అంతే ఇదంతానే. మనం ఏంటంటే మనుషులు చూస్తూ ఉంటాం,
ఎంత గొప్పవాడండి అబ్రహాం, ఎంత గొప్పవాడండి గిద్యోను, ఎంత గొప్పవాడండి సంసోను. ఒకసారి ఆగండి, ఆలోచన చేయండి. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అందరూ ఒక వంటి వారే. యాకోబు పత్రికలో చాలా చక్కగా రాస్తాడు యాకోబు. మనము ఏలియా వంటి స్వభావం కలిగిన వారమే. ఏలియాకి మనకి తేడా ఏమి లే, మనము ఏలియా వంటి వారమే. మరి తేడా ఏంటి? ఏలియా నమ్మింది, ఏలియా దేవుని పట్ల ఉంచిన నమ్మకం, నువ్వు దేవుని పట్ల ఉంచుకున్న నమ్మకంలో డిఫరెన్సెస్ కనబడవచ్చు, అంతే తప్ప ఇంకేం ఉండదు. అదే ఇంకో విషయంలో, ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తున్నప్పుడు, నేను ఎవరిని కనికరించునో వాడిని కనికరించును, ఎవరి మీద కృప చూపుతున్నో వారి మీద కృప చూపుతానని దేవుడు అన్నాడు. అంటే దేవుడు అనుగ్రహించిన కృపా పరిమాణాన్ని బట్టి కూడా అవి ఉండొచ్చు. అలాగా మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి కొంతవరకు మనం అడుగులు వేయడం మంచిది. యెఫ్తాని దేవుడు బలి అడగలేదు, కానీ యెఫ్తాయే నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని ఎదుర్కోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రతిష్ఠించేస్తాను, వారికి దహన బలిగా ఇచ్చేస్తానని చెప్పేసి. అయితే ఇక్కడికి వచ్చినప్పటికి న్యాయపతులు గ్రంథం 11వ అధ్యాయం మళ్ళీ 30వ వచనం దగ్గరికి వస్తారు రండి. అక్కడ ఏమైనా ఉంటుందంటే 11వ అధ్యాయం 30వ వచనంలో, యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లా అనగా నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయంగా అప్పగించిన నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చింది లేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు ఫుట్నోట్లో లేదా దహన బలిగా దాన్ని అర్పించేది నువ్వు అంటాడు. నన్ను ఎదుర్కొనుటకు ఏదైతే వస్తుందో దాన్ని నేను ప్రతిష్ఠించేస్తానో లేదా అర్పించేస్తాను. యెఫ్తా తెలివిగా అడిగాడండి. యెఫ్తా చాలా ఆలోచన పరుడండి. యెఫ్తా చాలా భక్తి పరుడండి. యెఫ్తా చాలా జ్ఞానంతో చెప్పాడండి. అక్కడ లేదా అని ఉందండి అంటారు. ఏమండి, లేదా అని ఫుట్నోట్లో ఉంది, కనబడుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇంకా వీళ్ళు చెప్పే విషయం కూడా ఉంది, అది కూడా చెప్తాను. జంతువులు ఎదురొస్తాయనంట యెఫ్తా అర్పించేస్తాను, బలి అర్పించేద్దాం అనుకున్నాడంట. మనుషులు ఎవరన్నా వస్తానంట యెఫ్తా ప్రతిష్ఠించేద్దాం అనుకున్నాడంట. అండి, జంతువులు వస్తే బలి అర్పించేస్తాను, మనుషులు వస్తే ప్రతిష్ఠించేస్తానని యెఫ్తా అనుకున్నాడంట. ఏమండి, ఒక చిన్న విషయం అడుగుతున్నానండి, ఎదుర్కొనుటకు అనే మాటను ఒకసారి గమనించండి. అక్కడ యెఫ్తాను ఎదుర్కొనుటకు అక్కడ చూడండి, అక్కడ క్లియర్ గా పిన్ టు పిన్ చదవండి. ఏమన్నాడంటే, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు ఏంటి, యెఫ్తాను ఎదుర్కోవడానికి, యెఫ్తాని స్వాగతం చెప్పడం కోసం. ఎదుర్కోవడం అంటే చెప్తాను. ఉదాహరణకి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నేను వస్తున్నానని తెలుస్తుంది కదా మీకు, వెంటనే మీరు వచ్చి ఇంటి తలుపు తీస్తారు, గేట్ తీస్తారు, రండి అని చెప్తారు. నన్ను ఎదుర్కోవడానికి మీరు వస్తారు అంతేనా? మీ కుక్కను పంపిస్తారా నన్ను ఎదుర్కోవడానికి? కుక్క నన్ను ఎదుర్కోవడానికి రాదు, కరవడానికి వస్తుంది. మరి మీ ఇంట్లో ఉన్నైతే, నేను మీ ఇంట్లో ఉన్నైతే కుక్క ఎందుకు వస్తుంది? ఒకవేళ కుక్కే వచ్చింది అనుకోండి, కుక్కను బలి ఇవ్వచ్చా? బలి ఇవ్వగలిగినటువంటి జంతువులే మనం చూసినప్పుడు బలికి సంబంధించిన జంతువుల గురించి మనకి ఒక విధానం ఉంది. బైబిల్ ధర్మశాస్త్రంలో బలి వేటిని ఇవ్వాలి అనేది మనకి క్లారిటీగా ఉంది. ఒక ఎద్దను, కోడెను, కోడి అన్నా కూడా ఎద్దు అనుకుంటా, కోడి అని ఉంటుంది అక్కడ. కోడి ఎద్దే, మేకని, గొర్రెని, ఎద్దని, లేదంటే పావురాలని ఇవి ఉంటాయి. ఇప్పుడు మేకలు, గొర్రెలు, ఎద్దులు నిన్నేమైనా ఎదుర్కోవడానికి వస్తాయా? ఆ రకంగా ఆలోచించు. మేకలు, గొర్రెలు, ఎద్దులు నేను ఎదుర్కోవడానికి వస్తాయా? ఇది కూడా ఆలోచన చెయ్యాలి కదా. మరి ఒక మాట అంటున్నారు సహోదరులు, మనం కూడా దాన్ని విశ్లేషణ చేయాలి. విశ్లేషణ చేయాలంటే బలి ఇచ్చేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ జంతువులు ఎదుర్కోవడానికి, అంటే రిసీవ్ చేసుకోవడానికి, గ్రీట్ చేయడానికి, వెల్కమ్ చెప్పడానికి వస్తాయా అంటే జంతువులు ఎదుర్కోవడానికి రాదు, మనుషులే వస్తారు ఎదుర్కోవడానికి. జంతువులు కాదు, మనుషులు వస్తారు ఎదుర్కోవడానికి. మనుషులు ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు, మనుషులు రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎవరు రిసీవ్ చేసుకుంటారు?
ఒక యుద్ధం చేసి యెఫ్తా వస్తున్నాడంటే ఈ యెఫ్తాని ఎవరు రిసీవ్ చేయాలనుకుంటారు? సంథింగ్ యెఫ్తాకి బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, యెఫ్తా అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఎదుర్కోవడానికి వస్తారు. మీరు ఏదో సాధించి ఇంటికి వస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తారు? ఏదో సాధించి వస్తున్నప్పుడు, మామూలుగా కాదు, ఏదో సాధించి వస్తున్నారు. సంథింగ్ మీరు చదువుకోవడానికి వెళ్ళారు, సంథింగ్ ఒక స్టేట్ ఫస్ట్ సంపాదించి వస్తున్నారు ఇంటికి, లేదంటే గొప్ప ఉద్యోగం సంపాదించి వస్తున్నారు ఇంటికి, లేదంటే గొప్పది ఏదో సాధించి వస్తున్నారు ఇంటికి. అప్పుడు ఎదుర్కోవడానికి ఎవరు వస్తారు? ప్రియమైన వాళ్ళు వస్తారు, నిన్ను ప్రేమించే వాళ్ళు వస్తారు. చూడండి ప్రేమించే వాళ్ళ అలా ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళని బలిగేస్తానంటాడు యెఫ్తా. ఇది ఇజ్రాయెల్ సాంప్రదాయం కాదు, అన్య సాంప్రదాయం. ఎందుకంటే అతను పెరిగినటువంటి వాతావరణం చూడండి ఒకసారి, అతను పెరిగినటువంటి వాతావరణం చూడండి. అతను అన్య స్త్రీకి పుట్టాడు. అతను అల్లరి మోక మధ్య పెరిగాడు. గిలాదు నుండి పారిపోయి టోబు దేశంలో అల్లరి జనాల దగ్గర ఉన్నాడు ఆయన. అల్లరి జనాల దగ్గర. అలాగని యెఫ్తా దేవుని విశ్వసించని వాడు అని నేను అంటలే, కానీ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఎరిగాడు, ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నాడు అనే దానికైతే మాత్రం అతని చర్యలు సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎఫ్రాయిమీల మీద తిరగబడిపోవడం ఏంటి? ధర్మశాస్త్రం ఎరిగినవాడు కదా, తన సహోదరుని మీద ఎఫ్రాయిమీల మీద తిరగబడిపోతాడు. ఎఫ్రాయిమీలతో యుద్ధం జరుగుతుంది, తన సహోదరులు. ఆ ధర్మశాస్త్రం ప్రకారం చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. యెఫ్తాకి ధర్మశాస్త్రం బాగా తెలుసు అంటారు. దేన్ని బట్టి తెలుసా? దేన్ని బట్టి చెప్తున్నారంటే, ఈ 300 సంవత్సరాల పాటు మేము ఉన్న భూభాగాన్ని నువ్వెందుకు అడుగుతున్నావు? ఆ రోజు మేము వస్తున్నప్పుడు ఎదోమీల్ని అడిగా, మేము రిక్వెస్ట్ చేసాం, ఎదోమీలు మమ్మల్ని వాళ్ళ భూభాగంలోంచి వెళ్ళనివ్వలేదు. మోయాబు వాళ్ళని అడిగాం, వాళ్ళు వెళ్ళనివ్వలేదు. ఈ అమోరీలను అడిగినప్పుడు వాళ్ళు మాతో యుద్ధం చేశారు, మేము వాళ్ళతో యుద్ధం చేశాము, దేవుడు మాకు అనుగ్రహించాడు. ఆ స్టోరీ చెప్పినందుకు అతను ధర్మశాస్త్రం పట్ల అవగాహన కలిగిన వాడు అంటారు. దాన్ని నేనేమంటానంటే చరిత్ర పట్ల అవగాహన కలిగిన వాడు అని ఎందుకు అనుకోకూడదు? చరిత్ర పట్ల అవగాహన కలిగిన వాడు ఎందుకు అనుకోకూడదు? చాలా మంది ఇజ్రాయెల్ చరిత్ర చెప్తూ ఉంటారు, చాలా మంది చెప్తూ ఉంటారు, స్టిల్ ఈ రోజుకి కూడా. యూట్యూబ్ లో ఇజ్రాయెల్ చరిత్ర అన్నప్పుడు అన్యులు కూడా ఇజ్రాయెల్ చరిత్ర కోసం మాట్లాడినవి ఉన్నాయి. అలాగని చెప్పేసి వాళ్ళకి ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు అని అనడానికి కుదరదు. ధర్మశాస్త్రం ఎరిగిన వాడు అని అనడానికి మనకి దొరికేటువంటి గుర్తులు ఏంటంటే అతను బ్రతుకు దొరకాలి. ధర్మశాస్త్రానుసారమైనటువంటి అతను బ్రతుకు దొరకాలి. ఆయన కూతురు కన్యాత్వం గురించి ప్రలాపించడం ఏంటి? ఆ కన్యాత్వం గురించి ప్రలాపించడం ఏంటి? అక్కడ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒకవేళ ఇదంతా పక్కన పెడితే దేవునికి ప్రతిష్ట చేసేస్తున్నాడు కదా, ఇదంతా పక్కన పెట్టేద్దాం. దేవునికి ప్రతిష్ట చేస్తున్నప్పుడు ఎందుకు ఏడవాలి? యెఫ్తా ఎందుకు బాధపడిపోవాలి? ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి. దేవునికి ప్రతిష్ట చేసేస్తున్నాడు, ఎందుకు బోర్ను విలపిస్తున్నాడు? ధర్మశాస్త్రం ప్రకారం ప్రతిష్ట చేసుకుంటే పెళ్లి కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు, బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు. అయినా వివాహం చెయ్యను అనేటువంటి మాట ఏం లేదు మొక్కుబడిలో. మొక్కుబడి చాలా క్లియర్ గా ఉంది, నన్ను ఎదుర్కోవడానికి వచ్చేదాన్ని ప్రతిష్ఠిస్తాను, మరియు మరియు కావచ్చు లేదా కావచ్చు దహన బలిగా అర్పిస్తాను. చాలా ఇంగ్లీష్ వెర్షన్స్ చూశాను, అక్కడ మరియు అనేటువంటి పదమే ఉంది చాలా ఇంగ్లీష్ వెర్షన్ లో చూసినప్పుడు. అఫ్ కోర్స్ కొన్ని లేదా అని ఉన్నా సరే, మరియు కానీ లేదా కానీ ఉన్నా సరే, ఇప్పుడు ప్రతిష్ట చేసిన తర్వాత బాధపడిపోవాల్సినటువంటి అవసరం లేదు, అంతలా ఏడ్చేయాల్సిన అవసరం లేదు, 6 సంవత్సరాలకే చచ్చిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. యెఫ్తా తర్వాత 6 సంవత్సరాలు చచ్చిపోతాడు యెఫ్తా. బహుశా ఈ బాధతో చచ్చిపోయి ఉండొచ్చేమో అని ఊహ, అంతే, నిజం కాదు, నాకు తెలియదు, ఊహిస్తున్నాను అంతే. తర్వాత 6 సంవత్సరాలు చచ్చిపోతాడు యెఫ్తా. అయితే ఇక్కడ మనం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం, ఇజ్రాయెల్ ప్రజల్లో లేనటువంటి సంస్కృతులు కనబడ్డాం. మనం న్యాయపతిని చూస్తున్నాం, బారాకును చూసాం. బారాకు స్త్రీ సపోర్ట్, ఒక స్త్రీ వస్తేనే కానీ రానంటాడు.
ప్రవక్త అయినటువంటి ఆ దెబోరా వస్తేనే కానీ యుద్ధానికి రానంటాడు. తోడు కావాలి, తోడుగా రానంటాడు యుద్ధానికి. ఏంటయ్యా అంటే మరి అతను విశ్వాస వీరులో ఉన్నాడు కదా, అది ఎందుకో చూద్దాం తర్వాత. విశ్వాస వీరులో ఎందుకున్నాడు ఏంటి అనేది మనం చూద్దాం. అయితే అతను మనం గమనించండి, అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ని పట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆ మాటలు గట్టిగా పట్టుకోండి. తర్వాత గిద్యోను చూస్తే కనుక గిద్యోను ఒక పిరికివాడిగా కనబడతాడు. తర్వాత అతను చూస్తే చివరికి వచ్చేటప్పటికి ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టేస్తాడు. కొన్ని తర్వాత సంసోను చూడండి, యెఫ్తా తర్వాత సంసోను నాజీరు చేయబడిన వాడు. వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళా భక్తిగా ఉంటారు. దేవుని దర్శనం కూడా ఉంటది సంసోను వాళ్ళ తల్లిదండ్రులకి. దేవుని యొక్క దర్శనం ఉంటుంది, వాళ్ళ భక్తి కలిగిన వారు. వాళ్ళ పిల్లలు తన కుమారుడికి దేవుడు చెప్పినట్టే నాజీరు పెడతారు. అయితే సంసోను ఎలా ఉన్నాడో ఒకసారి చూడండి, సంసోను బ్రతుకుని చూడండి ఒకసారి. ఒక రఫ్ గా, తను అనుకున్న పని చేసేవాడుగా, తన ఇష్టానుసారంగా నడిచేవాడుగా, ప్రేమించిన ఫిలిస్తీయ అమ్మాయి కోసం తను పడ్డ ప్రయాస, తర్వాత చూసినట్లయితే ఒక వేశ్య కోసం ఆయన చేసినటువంటి పనులు, అవన్నీ ఒకసారి మనం గమనించినప్పుడు ఏంటి ఇతను అనిపిస్తూ ఉంటది. ఒక హీరో అని దేవుడు అన్నప్పుడు అతడు దేవుడు ఇచ్చిన బిరుదు అంతే. మేము పనికి మాలిన దాసులము, నీవే మమ్మల్ని దయ చూపించావు అనే విషయాన్ని మనం గమనించుకోండి. దేవుని విషయంలో నేను ఎవరిని కనికరించదో వాడిని కనికరిస్తాను అంటున్నాడు కదా దేవుడు. అది మనం చూడాలి. మనం ఎలాంటి వాళ్ళం అంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడంటే అబ్రహాములో ఏదో ఉంది. దేవుడు యాకోబులు దీవించాడంటే యాకోబులో ఏదో ఉంది. అలాగైతే కృప అనే పదానికి అర్థం ఏంటి మరి? కృప అనే పదాన్ని అర్థం చేసుకోండి. రోమిల్ రాసిన పత్రికలో క్లియర్ గా ఒక విషయం ఉంటుంది. క్షమించండి, సమయాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం కాదా, రోమపత్రిక 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో అక్కడ ఒక మాట గమనించండి. నుంచి 9వ అధ్యాయం 10వ వచనం నుంచి, రెక్క మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. ఆ మాట మీరు గట్టిగా పట్టుకోండి. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. దేవుడు ఒక ఏర్పాటు పెట్టుకున్నాడంట. దేవుడికి ఒక సంకల్పం ఉందంట. ఆ సంకల్పాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నాడంట దేవుడు. సంకల్పం ఉందంట ఆయనకి. ఆయన ఏదో సంకల్పించాడు, సంథింగ్, ఏదో ఒక చిత్తం ఉంది ఆయనకి. ఆయన యొక్క చిత్తాన్ని బట్టి, ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. సంకల్పాన్ని బట్టి యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కిందన చూడండి, క్రియల మూలంగా ఏర్పాటు చేసుకోలేదు దేవుడు. యాకోబుని ఏర్పాటు చేసుకోవడానికి కారణం క్రియలు కావు. క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చెయ్యక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అని చెప్పేశాడు. ఏశావు యాకోబులు పుట్టనే లేదు. పుట్టక మునుపే దేవుడు అంటున్నాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతాడు అని చెప్తున్నాడు రెబ్కాతో. ఏంటి అనంటే అది క్రియలను బట్టి కాదు. యాకోబు క్రియలను బట్టో ఏసావు క్రియలను బట్టో కాదు, అదేమీ కాదు. ఏసావు క్రియలను బట్టి కాదు, యాకోబు క్రియలను బట్టి కాదు. మరి దేనికంటే నాకు ఒక చిత్తం ఉంది, నాకు సంకల్పం ఉంది, ఆ సంకల్పాన్ని బట్టి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడికి ఒక సంకల్పం ఉందంట, ఆ సంకల్పాన్ని బట్టి యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడంట.
13వ వచనం చూడండి. ఇందుని గురించి నేను యాకోబుని ప్రేమించితిని, ఏసావును ద్వేషించాను రాయబడి ఉంది. అంతే. నేను యాకోబును ప్రేమించా, ఏసావును ద్వేషించా. ఎందుకు? నాకు ఒక ఏర్పాటు ఉంది అంటున్నాడు. అంతే. నేను యాకోబుని ప్రేమించాను, ఏసావును ద్వేషించాను. అంతే. మరి అలా అంటున్నారు కదా, మరి దేవుని యందు ఏమైనా అన్యాయం ఉందా? అదేంటి ఏసావు కదా ముందు పుట్టాడు, యాకోబు కదా తర్వాత పుట్టింది. యాకోబునేంటి దేవుడు జాగ్రత్త హక్కు ఇచ్చేస్తున్నాడు. అదేలా కుదురుతుంది? ఏదో అన్యాయంలా కనబడుతుంది కదా అని అంటే అలా అనకూడదు అంటున్నాడు పౌలు. అంటున్నాడు, రాస్తున్నాడు రోమీలకి, దేవుని యందు అన్యాయం కలదా? అలా అనకూడదు. ఎందుకు అనకూడదు? అలా కనబడుతుంది కదా, ఎందుకు అనకూడదు అంటే 15వ వచనం చెప్తున్నాడు ఆయన. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుతున్నాడు. ఎలాగా? ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపించును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. దేవుడు కరుణిస్తున్నాడు. దేవుడు ఎవరిని కనికరించాలంటే వాళ్ళని కనికరిస్తాడు, ఎవరిని కనికరించాలో వాడిని కనికరిస్తాడు, ఎవని ఎడల జాలి చూపాలో వాని ఎడల జాలి చూపిస్తాడు. అంతే. ఆయన సర్వాధికారి. యెషయా గ్రంథంలో ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది దీనికోసం. యెషయా చెప్పిన దాన్నే రోమపత్రికలో పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంతే. ఈ కుమ్మరి ఎగ్జాంపుల్ అంతా కూడా యెషయా గ్రంథంలో ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన కుమ్మరివాడు, దేవుడు కుమ్మరివాడు. ఒక ఘటాన్ని ఘనత కోసం ఏర్పాటు చేస్తాడు, ఇంకో ఘటాన్ని ఉగ్రత కోసం ఏర్పాటు చేస్తాడు. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, కానీ ఇప్పుడు నేను తగినట్టుగా చాలా చిన్న విషయం చెప్తున్నాను ఇక్కడ. మళ్ళీ మీకు చాలా ఆలోచనలు, చాలా ప్రశ్నలు వస్తాయి నాకు తెలుసు, కానీ దేవుళ్ళు అన్యాయం అయితే లేదు. ఆ విషయాన్ని మాత్రం మీరు నమ్మండి. అది అర్థం కాదు, కానీ నమ్మండి. అర్థమయ్యే రోజున ఖచ్చితంగా అర్థం అవుతుంది. దేవుడు ఎవరిని కనికరించాలో వాళ్ళని కనికరిస్తాడు, ఎవరిని ఎడల జాలి చూపాలో వాళ్ళ ఎడల జాలి చూపిస్తాడు. పొందగోరాలనుకునే వాని వల్ల లేదు, ప్రయాస పడిపోయినాడి వల్ల కూడా ఏం కాదు, ఆయనే కరుణిస్తున్నాడు. అంతే. యాకోబు ఏం ప్రయాసపడ్డాడు? యాకోబు ఏమైనా ప్రయాసపడ్డా? ఏసావు ప్రయాసపడ్డాడు. తెలుసా మీకు? దీవెన కోసం ఏసావు ఏడుస్తాడు, దీవెన కోసం ఏసావు వేటాడతాడు. ఏసావు కష్టపడ్డాడు, పొందాలనుకున్నాడు, ప్రయాసపడ్డాడు, కానీ అవ్వలే. ఎందుకంటే దేవుడు ఇవ్వలే. మరి యాకోబుకి ఎలా వచ్చిందంటే, యాకోబు అక్కడ పరిస్థితులు మీరు గమనించండి. ఆదికాండంలో యాకోబు అక్కడ స్టెప్ కూడా ముందుకు వెళ్ళడానికి కూడా చాలా ఆలోచనలు చేస్తుంటాడు. వెళ్ళిన నాన్న దగ్గరికి వెళ్తే నేను దొరికిపోతాను, మాట దొరికేస్తుంది, ఆ అన్నకి నాకు శరీరంలో ఎంట్రుకులు తేడా, దొరికేస్తానని చెప్తాను తింటాడు. రెక్క చాలా కోఆపరేట్ చేస్తుంది ఆవిడ. యాకోబు అమ్మగారు చాలా ప్రోత్సహించి వెళ్ళు నేను మేనేజ్ చేస్తానని చెప్పేసి ఏదో రకంగా వెళ్ళి పంపిస్తుంది. ఏసావు మాత్రం చాలా ప్రయాసపడతాడు, చాలా పొందాలనుకుని చాలా ప్రయాసపడతాడు, దొరకలేదు. వెతకని వారికి దొరికాను అంటున్నాడు ప్రభు. వాక్యం చూడండి, గమనించండి. వెతకని వారికి దొరికా, వెతికిన వాళ్ళకి కాదు, వెతకని వారికి దొరికానన్న మాట అక్కడ మనం గమనించగలుగుతాం. కాబట్టి దేవుని కృపను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దేవుని కంటే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటో తెలుసా? అందరూ రక్షించబడాలన్న సంకల్పం. అందరూ రక్షించబడడం కోసం దేవుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆయనకున్న సార్వభౌమాధికారం, ఆయన అధికారి అండి. 19వ వచనం అదే ఉంటది, రోమపత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతుంది కదా, ఆయన చిత్తమే జరుగుతుంది కదా. మరి ఆయన ఎదిరించిన వాడు ఎవరు? ఆయన మళ్ళీ మన మీద నేరం మోపడం ఏంటి? మళ్ళీ తీర్పులు ఏంటి? నరకాలు ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటి? దానికి పోలిస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పని నువ్వెవరో సైలెంట్గా ఉండాలంటాడు. ఆయన కుమ్మరి, నువ్వు ఒక మట్టి ముద్ద. చాలా ప్రశ్నలు మన బుర్రలో తిరుగుతుంటాయి. అబద్ధ అలా కాదు అని చాలా ప్రశ్నలు మన బుర్రలో తిరుగుతుంటాయి. ఇప్పుడు నాకు తెలుసు దేవుడు మేలు కొరకు అన్ని చేస్తాడన్న విషయం నువ్వు ఎరిగినప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం తర్వాత దొరుకుతుంది. తర్వాత ఎపిసోడ్స్ లో మనమే మాట్లాడుకుంటాం కృపణ గురించి. ప్రియమైన దేవుని వాళ్ళారా,
నెబుకద్నెజరు మీద కూడా దేవుడు కృప చూపించాడు. దేవుడు అందరూ రక్షించబడాలని ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. అందరూ రక్షించబడాలనే ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరిని గొప్ప చేసి నిలబడుతున్నాడు. అందరూ రక్షించబడాలనే. మరి అందరూ రక్షించబడడం అనేది ఎలా జరుగుతుంది ఏంటంటే ఆయన ఒక గొప్ప మేధస్సు, ఆ ప్రణాళికలు మనకు అర్థం కావు. మనకు అసలు మనం అర్థం చేసుకోలేము. అది కింద అంటాడు 22వ వచనంలో, దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు, అంటే దేవుడు ఎవరి మీద అయితే ఉగ్రతను చూపించాలనుకుంటున్నాడో వాళ్ళ మీద తన ప్రభావము చూపించుటకు ఇచ్చయించిన వాడే నాశనానికి సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. ఉగ్రత పాత్రలను కూడా దీర్ఘశాంతం సహిస్తున్నాడు. ఉగ్రతా పాత్రలను కూడా దీర్ఘశాంతంతో సహిస్తున్నాడు. ఆయన అన్యాయం చేసేవాడైతే కాదు, కానీ ఆయన బుద్ధి జ్ఞానాలు మనకు అందవు. ఆయన తీర్పులు శోధించలు ఎంతో అసఖ్యాలు, ఆయన గమ్యాలు అగోచరాలు, మనకు అర్థం కావు అవి. ఆయనకంటూ ఒక గొప్ప సంకల్పం ఉంది, ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం ఆయన అన్ని జరిగిస్తున్నాడు. ఆయన జ్ఞానంతో, బుద్ధితో, సర్వాధికారంతో అన్ని జరిగిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆయనలో గమనాగమనాల వల్ల కలిగే ఛాయ లేదు, ఆయనలో కలంకం లేదు, ఆయనలో అన్యాయం లేదు. అంతా గొప్పగానే జరుగుతుంది. యోబు ఏ తప్పు చేయలేదు, కానీ శ్రమల పాలు చేశాడు దేవుడు, సాతానుకు అప్పగించాడు. ఎందుకు అంటే అది మనకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, దేవుడు ఏదైనా రోజుని చెబితే ఖచ్చితంగా అర్థం అవుతుంది. చాలా ప్రశ్నలకి సమాధానాలు అనేవి మనకు దొరకనంత మాత్రాన మనం దేవుణ్ణి అనుమానించాల్సిన విషయం లేదు. రెండోది ఏంటంటే దేవుడి మీద దేవుని తరపున ఏదో వాదించేద్దాం, పరపక్షమందు ఉన్నవాడు, అన్యుడైన వాడు ఈ ప్రశ్నలు మనల్ని అడిగితే కంగారు పడిపోయి దానికోసం ఏదో సమాధానాలు చెప్పేద్దాం అనేటువంటి ధోరణి నుంచి బయటకు రావాలి. మనం దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికో బోధించాలని బైబిల్ చదవడం, ఎవరికో ఏదో దేవుని తరపున సమాధానాలు చెప్పాలని బైబిల్ చదవడం కాదు. కానీ బైబిల్ మనకి ఎందుకు అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, దేవుడికి తగినట్టుగా మనం నడుచుకోవడానికి. చాలా మంది దేవుని విషయంలో చేసినటువంటి ఆ తప్పులు తెలుసుకొని మనం జాగ్రత్తగా నడవడం కోసం మనకు బైబిల్ ఇవ్వబడింది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలి. యెఫ్తా విషయంలో చూస్తే కనుక ఆయన దేవుడి పట్ల విశ్వాసం కలిగిన వాడే, దేవుని మీద నమ్మకంతో వెళ్ళిపోయాడు యుద్ధానికి. అమోరీలు ఆల్రెడీ వీళ్ళని తొక్కేస్తున్నారండి, 18 సంవత్సరాలు బట్టి చిదక తొక్కేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నాడంటే ఎలా వెళ్ళిపోతున్నాడు యుద్ధానికి? కరెక్ట్గా రాజకీయంగా ఆలోచిస్తే కనుక అక్కడ యెఫ్తాకి నెగ్గే అవకాశాలు లేవు. నిజంగా బుర్రన్నవాడు కనుక యుద్ధానికి వెళ్ళడాట ఆమెలో. కానీ యెఫ్తా విశ్వాసం ఉన్నవాడు కాబట్టి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ విశ్వాసం ఉన్నవాడు, దేవుని వల్ల విశ్వాసం ఉన్నవాడు కాబట్టి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడికి దేవుడి మీద నమ్మకంతోనే వెళ్తున్నాడు. దేవుడి మీద నమ్మకంతోనే వెళ్తున్నాడు. విశ్వాసుల్లో తప్పులు ఉండవా, విశ్వాసంలో దోషాలు ఉండవా అంటే ఎందుకుండా ఉంటాయి. చాలా మంది చాలా తప్పులు చేస్తుంటారు. నేను చేయట్లేదు, చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. చాలా అనుకోకుండానే చాలా మనం కూడా ఫేక్ ప్రామిసెస్, అదే తొందరపడి ప్రామిసెస్ చేస్తాం. తొందరపడి మాట ఇచ్చిన మనలాంటి వాడు కాదు యెఫ్తా. చాలా కమిట్మెంట్ కలిగిన వాడు, చాలా కమిట్మెంట్ కలిగిన వాడు. మాట ఇచ్చాడు, చేశాడు దేవుడికి. మరి దేవుడు ఆపుతాడు కదండి అంటే ఇక్కడ దేవుడు అడగనో లేదు, దేవుడు అసలు ఏమి ఇంటర్ఫీర్ అవ్వలేదు. ఇక్కడ మాటలు ఒక ఫిజికల్ గా ఆ కాలంలో ఒక ప్రవక్త కూడా ఉన్నట్టు మనకు కనబట్టలేదు. మరి అక్కడ ఎందుకు అలా జరిగిందో మనకు తెలియదు. అయితే అక్కడ అలా జరిగింది అంతే. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు సీరియస్ గా. ఈ ప్రశ్న చెప్పి నేను ముగించేద్దాం అనుకుంటున్నాను, సమయం లేట్ అయింది, క్షమించండి. దేవుడు బలును కోరుకోడు కదా, దేవుడు నరబలుని కోరుకోడు కదా అంటున్నాడు. దేవుడు బలిని కోరుకోడు అన్న వాక్య భాగాన్ని మీరు చూసినప్పుడు మీకు అర్థమయ్యేదో తెలుసా? ఆయన బలిని కోరుకోవడం అంటే జంతువు బల్లే కోరుకోనని చెప్తుంది ఆయన. దేవుడు నేను కోరుకోను 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 అంటున్న బలి ఏంటో తెలుసా? జంతువులు బలే.
ఆ కోడెలు, మేకలు, ఎద్దులు, ఈ పావురాలు అవే వద్దని చెప్తున్నాడు ఆయన. నేను బలిని కోరుకునే వాడిని కాదు అన్నటువంటి ఆ మాటలో అక్కడ ఆ సందర్భం చూడండి. కీర్తనలో కానివ్వండి, లేదంటే సమూయేలు గ్రంథంలో కానివ్వండి. సౌలు దగ్గరే కదా అంటాడు, బలి కాదు, నాకు మాట వినడం కాదా అంటాడు. కాబట్టి కరెక్ట్ అయిందండి. కొనసాగించాను. ఓకే. ఆయన బలిని కోరుకోవట్లేదు అంటే జంతువుల బలినే కోరుకోవట్లేదు. అక్కడ రెఫరెన్స్ మీరు గమనించండి, కీర్తనలో కూడా ఉంటది కదా, ఆయన మేకల యొక్క కూరల యొక్క బలిని కోరుకోవట్లేదు అని క్లియర్గా ఉంది కదా. కీర్తనలో దావీదు కూడా అంటారు, నువ్వు బలిని కోరువాడు కాదు అని. ఆ బలి ఏంటి? అవన్నీ కూడా జంతు బలిలే. మరి దేవుడు కోరుకున్న బలి ఏంటో తెలుసా? దేవుడు కోరుకున్న బలి అబ్రహాము సంతానాన్ని ఆయన నోరు తెరిచి అడిగాడు. అబ్రహాము సంతానాన్ని అడిగాడు. అబ్రహామా, నీ ఒక్కగానొక కుమారుడు నాకు బలి ఇవ్వ, అదే అడిగాడు దేవుడు. ఆయన బలి అడిగింది అది, నరుణ్ణే బలిగా అడిగాడు. దేవుడు జంతువుల బలిని అడగలే. అయితే నరుడు అనగానే మళ్ళీ మీరు ఇస్సాకు అనుకున్నారు. ఇస్సాకు కాదు, అబ్రహాము సంతానం అంటే ఇస్సాకు కాదు, యేసుక్రీస్తుని బలిగా కోరుకున్నాడు దేవుడు నోరు తెరిచి అడిగిన ఒకే ఒక్క బలి యేసుక్రీస్తు బలి, నరబలి. యేసుక్రీస్తు అనే నరుడునే బలిగా కోరుకున్నాడు ఆయన. అబ్రహాముని అడిగింది కూడా యేసుక్రీస్తుని, ఇస్సాకును కాదు, యేసుక్రీస్తుని అడిగాడు. నీ ఒక్కగానొక కుమారుడు, ఆ వాగ్దాన పుత్రుడు ఎవరో? యేసుక్రీస్తు. ఆయన ఇస్సాకు కేవలం ముంగుర్తు మాత్రమే ఇస్సాకు. దేవుడు యేసుని బలి అడిగాడు. ఇస్సాకుని తీసుకొని ఇస్తున్నప్పుడు ఆగు అంటున్నాడు. ఇస్సాకుని తీసుకొని వచ్చినప్పుడు ఆగు అన్నాడు. కానీ నిజమైనటువంటి వాగ్దాన పుత్రుడు, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన సంతానం గురించి పౌలు మాట్లాడతాడు కదా యేసయ్య అని రోమపత్రికలోని. ఆ నిజమైన సంతానాన్ని బలిస్తున్నప్పుడు దేవుడు అడ్డు చెప్పలేదు. అతనిని నలగొట్టుట దేవునికి ఇష్టమాయను అని యెషయా రాస్తాడు. అతను నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 58 53వ అధ్యాయం, క్షమించండి, 53వ అధ్యాయం చూడండి. 53వ అధ్యాయం 10వ వచనంలో, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకుందంట. ఆ బలి, ఆ సంతానం, అబ్రహాము సంతానం అయినటువంటి యేసుక్రీస్తు బలిని దేవుడు కోరుకున్నాడు. నరబలినే దేవుడు కోరుకున్నాడు. అది ఏ బలినో ఆయన కోరుకోలేదు. ఇంకా యేసుక్రీస్తుని తప్ప ఇంకెవ్వరిని, జంతువునైనా దేన్నైనా ఆయన బలి, అది బలి కదా. కాబట్టి కొంచెం లాజికల్ గా మాట్లాడుతున్నప్పుడు ఇంకా లాజికల్ గా ఆలోచిద్దాం. దేవుడు బలిని కోరుకోనేవాడు కాదన్నప్పుడు అది ఇంకా లాజికల్ గా కరెక్ట్ గా ఆలోచించండి. అక్కడే తేలిపోతుంది విషయం. దేవుడు ఏం కోరుకోలేదు. దేవుడేమి యెఫ్తాను ఎదురుపడి అడగలేదు. యెఫ్తా మొక్కుకున్నాడు అనేటువంటి పదాన్ని మనం మిస్ చేయకూడదు. యెఫ్తా మొక్కుకున్నాడు, దేవుడు అడగలే. అబ్రహాంని అడిగాడు దేవుడు, యెఫ్తాను అడగలే. యెఫ్తా మొక్కుకున్నాడు అంటే యెఫ్తా తనంతట తానే చేశాడు. అయినా దేవుడు రక్షణ ఇస్తాడండి, ఉచితంగానే ఇస్తాడు. ఆయన నువ్వేదో మొక్కుకున్నావనో సంథింగ్ నువ్వేదో ఇస్తావనో ఏం కాదు. అది నీ మొక్కుబడులు ఏంటంటే ఆయనకి చెల్లించే ఒక గౌరవం, దేవుని పట్ల నువ్వు చూపించేటువంటి ఒక రెస్పెక్ట్, ఒక కమిట్మెంట్ కు చిహ్నాలు. అవి నీ రెస్పెక్ట్ కి చిహ్నం. అది యెఫ్తా ఆయన సంథింగ్ తెలుసో తెలియకే, నాకు తెలిసైతే తెలియకే, ధర్మశాస్త్రం ఎరగకే, ఈ అన్యుల సాంప్రదాయాల వలననే
అన్యుల సాంప్రదాయాల వలననే ఇలా చేశాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎదుర్కొనుటకు అనేటువంటి మాట క్లియర్గా ఉంటాయి. నన్ను ఎదుర్కొనుటకు అన్నాడు. ఏదో గుడ్డెద్దలు చేలో పడినట్టు ఏదో ఎవరు పడితే వాళ్ళు ఎదురుగా వచ్చేస్తే వాళ్ళ బలిచేస్తాను అనట్లేదు అక్కడ. ఎవరైనా పర్వాలేదు, నా ఇంటి గుమ్మంలోంచి వచ్చేస్తే నేను బలిచ్చేస్తాను అలా అనట్లేదు ఆయన. నన్ను ఎదుర్కొనుటకు క్లియర్ గా ఉంది. నన్ను ఎదుర్కోవాలంటే ఎదురొచ్చేయడం కాదు. మనం బైబిల్లో చదువుతాడు ప్రతి పొల్లును కూడా మనం గమనించుకుంటూ వెళ్ళాలి, ప్రతి అక్షరాన్ని మనం గమనించుకుంటూ వెళ్ళాలి. నన్ను ఎదుర్కొనుటకు అన్నాడు. దేవుడు బలి కోరలేదు అంటున్నారు. దేవుడు బలి కోరడు. యెఫ్తా మొక్కుకున్నాడు. మీరు ఎందుకు మర్చిపోతున్నారు? తక్షణ క్లియర్ గా చూడండి, అక్కడ రాయబడిందని క్లియర్ గా చూడండి. యెఫ్తా మొక్కుకున్నాడు. రెండోది ఏంటంటే యెఫ్తా అన్నాడు నన్ను ఎదుర్కొనుటకు అంటున్నాడు. మూడోది ఏంటంటే ప్రతిష్టత చేసుకున్నప్పుడు వివాహం కోసం వచ్చిన సమస్యే లేదు. ఇజ్రాయేలీ ధర్మశాస్త్రం మనం చూసాం. ప్రతిష్టతలో వివాహం చేసుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు. నిర్మోహమాటంగా వివాహం చేసుకోవచ్చు, నో ప్రాబ్లమే కాదు. కన్యాత్వం కోసం ప్రలాపించడం కోసం చూసినప్పుడు కూడా అది ప్రాబ్లమేటిక్ గా కనబడుతుంది. అది కూడా ఇజ్రాయేల్ ఆచారంగా లేదు. ఇజ్రాయేల్ ఆచారాల్లో లేదు అది. కన్యాత్వం కోసం ప్రలాపించడం ఏంటి? ఇదంతా పక్కన పెడితే దేవుని సేవకు అర్పించిన అమ్మాయి కోసం యెఫ్తా దిగులు పడిపోవడం ఏంటి? ఆలోచన చేసిన తర్వాత మనకి విషయం అంతా కూడా చక్కగా అర్థం అవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యాన్ని అన్యులకు సమాధానాలు చెప్పాలనో మరే ఉద్దేశంతోనో కాదు, కానీ మనం అర్థం చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి. అక్కడ వాళ్ళు ఏడ్చినటువంటిది కానీ బాధపడినటువంటిది కానీ మనకి చాలా క్లియర్ కనబడుతుంది. ఆమె వివాహం చేసుకోలేదు అంటే అక్కడ తను వాళ్ళ నాన్న 2 నెలలు అడిగింది కదా, 2 నెలలు అడిగింది కదా. వాళ్ళ నాన్నే అమ్మాయి 2 సంవత్సరాలు అడగొచ్చు. 2 సంవత్సరాలు అడిగి నాన్న నన్ను బలిచ్చేస్తున్నావు కదా, ఒక్క 2 years టైం చక్కగా నేను పెళ్లి చేసుకుని దేవుడి దేవాలని ఏదో ఒక అమ్మాయి పుట్టిన తర్వాత నన్ను బలిచ్చే అలా అడగలే. లేదంటే నాకు ఒక అమ్మాయి పుట్టిన తర్వాత నన్ను బలిచ్చే అని అడగలే. అందుకోసం అక్కడ ఆమె కన్యా అని రాయబడింది. చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ వెనకాల తర్వాత ఆవిడ పెళ్లి వివాహమే చేసుకోలేదు ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే అందుకే రాయబడ్డాయి. ఆవిడ 2 నెలలు అడిగింది టైము. 2 నెలలు కాకుండా నాన్న నువ్వు ఎలా బలిస్తానంటున్నావు కదా, ఓకే నాకు వివాహం చేస్తే నాకు ఏదో పిల్లలు పుట్టిన తర్వాత బలిచ్చే అని అనలేదు ఆవిడ. వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ నాన్న మాటకి ఆ కమిట్మెంట్ కి ఇన్ని కూడా ఒప్పుకొని ఓకే నీకు దేవుడు ఇచ్చిన విజయాన్ని తగినట్టుగా నన్ను కూడా ఇచ్చే అని చెప్పి ఆ పర్వత ప్రాంతాల్లో తన చెలికత్తెలతో బాధపడి నా జీవితం ఇలాగే ముగిసిపోతుంది అని చెప్పి ఏడ్చి ఆ విధంగా ముగించుకుంది. చాలా మంది ఇది కూడా ప్రశ్నగా అడుగుతున్నారు, అని చెప్తున్నాను నేను. పెళ్లి చేసుకోలేదని చాలా ఎక్కువగా అడుగుతున్నారు. పెళ్లి చేసుకోలేదండి. వాళ్ళ నాన్న 2 నెలలు అడిగినట్టు ఇంకా ఎక్కువ టైం అడగొచ్చు, కానీ అడగలేదు. ఈ అనేక బంధాల మధ్యకు దూరలేదు ఆమె. చాలు ఇంకెలాగా చనిపోవాలి అని చెప్పి, ఇంకెలాగా బలి అని చెప్పేసి బలికి వెళ్ళిపోయింది. ఇది ఈ న్యాయపతుల గ్రంథంలో యెఫ్తా ఇచ్చిన బలి కోసం నాకు అర్థమైందని మీకు చెప్పాను. అయితే ఒక విషయం అయితే నేను చెప్పగలను ఫైనల్ గా, చివరి మాట. జ్ఞానాన్ని బట్టి పరలోకం వస్తుందని మాత్రం అనుకోకండి. యెఫ్తా ఇప్పుడు బలిచ్చాడు అని నేను గట్టిగా 100 మార్కులు దానికి ఆన్సర్ చేసిన, బలి ఇవ్వలేదని చెప్పి వేరే వాళ్ళు ఇంకో 100 మార్కులకి ఆన్సర్ చేసిన, దీన్ని బట్టి పరలోకం అయితే మాత్రం రాదు. ఆ విషయం నాకు తెలియకపోయినా నాకు ప్రాబ్లం లేదు. అంటే ఎందుకంటే కొంతమంది మనస్పర్ధలు రాకూడదని నేను విషయాలు చెప్తున్నాను. మనకు కావాల్సింది దేవుని ఎదుట సరైన క్యారెక్టర్. ఆయన ఎవరిని వెతుకుతున్నాడంటే ఎవరు దీనుడై తన బలిష్టమైన చేతి క్రింద అణిగిమణిగి ఉంటాడో వాడి గురించి ఎదుగుతున్నాడు దేవుడు. విధేయుడి కోసం ఎదుగుతున్నాడు దేవుడు. విధేయత కలిగిన వాడిగా ఉండు, దీనుడై ఉండు
నీ దగ్గరికి వచ్చి ఆయన నివాసం ఉంటాడు. పరలోకం వెళ్ళాలంటే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉంది, లేదంటే ఒక అరగంట మెసేజ్ చెప్పు, నీ మెసేజ్ బాగుంటే పరలోకం ఇస్తాను, ఇలాంటివి ఏమి ఉండవండి. ఇలాంటివి ఉండవు. బైబిల్లో దేవుడి దగ్గర, తీర్పు దగ్గర దేవుడు చూసేది నీ విధేయతను. ఆయనకి నువ్వు ఎంతలా రెస్పాండ్ అయ్యావు, ఎంతలా విధేయత చూపించావు, అది చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేసినప్పుడు మనకి ఏం అర్థం అవుద్ది? సుంకరి ఏదో పొందాలనుకుంటున్నాడు, ప్రయాసపడిపోతున్నాడు. నేను ఉపవాసం ఉన్నాను, నేను విశ్రాంతి చేస్తున్నాను, ధర్మశాస్త్రం ప్రకారం జీవించేస్తున్నాను, చెప్పుకుంటున్నాడు ఇవన్నీ కూడా. సుంకర ఏమంటున్నాడు? దయ చూపించవా అని బతుకుతున్నాడు. పాపిని కరుణించవా అని అడిగాడు, కరుణించేశాడు దేవుడు. గొప్పలు చెప్పుకున్నాడు, తను పొందగోరాలనుకుంటున్నాడు, కానీ పొందలేకపోయాడు పరిసయ్యుడు. పొందగోరువాడి వల్ల ఏముండదు, ప్రయాసపడివాడి వల్ల ఏముండదు. దేవుడు కనికరం కోసం కనిపెట్టుకోవాలి. ఇప్పుడు అబ్రహాము అయినా సరే ఆయన నీతి ఏంటంటే విశ్వాసాన్ని బట్టి ఆయన నీతి కలిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి తన కుమారుని అర్పించడానికి సిద్ధమయ్యాడు. ఆయన కుమారుని అర్పించడాన్ని బట్టి విశ్వాసం కాదు, విశ్వాసం ఉంది కాబట్టి అర్పించడానికి సిద్ధమయ్యాడు. ఆయన విశ్వాసి కాబట్టి నీతిమంతుడయ్యాడు. విశ్వాసి కాబట్టి తన నీతిని కనపరుచుకోగలిగాడు, స్థిరపరుచుకోగలిగాడు. విశ్వాసం చాలా ప్రామాణికం, విధేయత చాలా ముఖ్యం. కాబట్టి మనం విధేయులుగా ఉండడం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి. చాలా ఆర్గ్యుమెంట్స్ బైబిల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, కానీ దాని ఆ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. కానీ ఆర్గ్యుమెంట్ కాదు, కానీ దేవుని పట్ల నేను విధేయుడిగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ మనలో జనరేట్ అవ్వాలి. కాబట్టి మనం విధేయతకు ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. విధేయతను బట్టి మనం ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. పరలోకంలో మా తండ్రి, ప్రభువా పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కరుణామయుడా, న్యాయాధిపతుల గ్రంథం గురించి ఆలోచన చేస్తాం తండ్రి. దేవా తండ్రి, మా కంటికి కనబడిన భాగాల్లో మేము చూసినంత మట్టుకు దేవా తండ్రి మీ కృప వల్లనే, మీ దయ వల్లనే ఆలోచన చేసి ఇదిగో ప్రభువా సహోదరులతో విషయాలను పంచుకున్నాను. దేవా ప్రభువా ఎంతో అభ్యంతరకరమైన విషయం, చాలా ప్రతివాదాలు ఉన్నటువంటి విషయం ప్రభువా. దేవా ప్రభువా ఏదైనాటికి దేవ వినయంత్రం కూడా మీ విశ్వాసంలో వేలుకోవడానికి మాపై దయ చూపించండి. మా అందరం కరుణించండి నాయన, మమ్మల్ని అందరినీ కనికరించండి. మేమందరం కూడా మీ చేతి కింద మగ్గడానికి సహాయం ఇచ్చింది. మీ ఆత్మ చెప్పే మమ్మల్ని అందరినీ కనికరించుకోండి. యేసు నామమున వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్.